బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును అందించుటకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకలరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రవక్త అయిన యెషయా గారు వ్రాసిన యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఈ వాక్య భాగమును ఆధారము చేసుకొని నేను మీకు చెప్పాలనుకున్న అంశము తాలిమి. తాలిమి అనగా ధైర్యము, ఓర్పు, క్షమ, సహనము, మృదుత్వము. ఈ లక్షణములన్నీ కలిపి తాలిమి అనే మాటకు అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణములను గూర్చి ప్రవచిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ చేతను తాలిమి చేతను రక్షించెను అని తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మనలను ప్రేమ చేతను తాలిమి చేతను రక్షించారు కనుక దేవుని పిల్లలమైన మనము కూడా ప్రేమను తాలిమిని కలిగి ఉండాలి అని ఈ వాక్య భాగము మనకు బోధిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, తాలిమి అనగా ధైర్యము, ఓర్పు, క్షమ, సహనము, మృదుత్వము. ఈ 5 గుణలక్షణములు కలిగిన భక్తులైన వారిని పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే వారి యొక్క జీవితమును ఆధారము చేసుకొని మనమును ఎలా బ్రతకాలో, వారి వలె మాదిరి కలిగిన వారముగా మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. మొదటిగా మనము చూచినట్లయితే తాలిమి అనగా ధైర్యము. ధైర్యము చాలా అవసరమై ఉన్నది. ఒక విశ్వాసికి తన జీవితంలో ధైర్యము చాలా అవసరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, ధైర్యము అనగానే మొట్టమొదట మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి అబ్రహాము గారు. అబ్రహాము గారిని దేవుడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నీ తండ్రి ఇంటిని నీ బంధువులను విడిచిపెట్టుము అన్నప్పుడు అబ్రహాము గారు ధైర్యము కలిగిన వారై వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సరే, దేవుడు తీసుకెళ్ళే దేశం ఎలా ఉంటుందో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, అక్కడ స్థితిగతులు ఎలా ఉంటాయో అని అధైర్యపడలేదు, గాబరా పడలేదు. అబ్రహాము గారు ధైర్యము కలిగిన వారై దేవుడు చెప్పినట్టు చేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, గనుకనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనకి ఏమి చెప్పినా అధైర్యపడకుండా ధైర్యముగా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఇంకనూ మనం గమనించినట్లయితే మోషే గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే మిద్యాను అరణ్యములో ఆయన మందను మేపుచూ ఉండగా మండుచున్న పొద ద్వారా దేవుడు ఆయనను దర్శించి ఆయనతో మాట్లాడిన వారుగా ఉన్నారు. అనేకమైన సూచక్రియలు ఆయనకు చూపించి, ఇదిగో ఇశ్రాయేలీల మొర నా యొద్దకు చేరింది, నీవు వెళ్ళి ఆ ప్రజలను విడిపించు, అందుకోసమే పరలోకము నుండి ఈ మండుచున్న పొద ద్వారా ఈ హోరేబు పర్వతం పైకి నేను దిగి వచ్చి ఉన్నాను అని
మోషే గారికి దేవుడు సెలవిచ్చిన వారుగా ఉన్నారు. మోషే గారు చాలా చాలా ప్రశ్నలు వేశారు. దేవుడు దానికి సమాధానం ఇచ్చారు. చిట్ట చివరగా మోషే గారు ధైర్యమును కూడగట్టుకున్నారు. తన మనస్సును స్థిరపరచుకున్నారు. దేవుడు చెప్పిన పనిని చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చిన వారుగా ఉన్నారు. తన హృదయము దైవ సన్నిధిలో, దేవుడున్న స్థలములో స్థిరపరచబడింది గనుక ఆయన మండుచున్న పొద ద్వారా దేవుడు మాట్లాడిన మాటలకు తను ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. పర్వతం దిగి వచ్చారు, ఇంటికి వచ్చారు. తన మామతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నా పితరులైన వారు ఇంకనూ సజీవులై ఉన్నారో లేదో నేను చూసి వస్తాను అని చెప్పి తన భార్యను, తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని ధైర్యముగా దేవుడు చెప్పిన మాటను బట్టి వెళ్ళిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లక్షలాది ప్రజలను బానిసత్వము నుండి విడిపించటానికి ఒక నాయకుడుగా దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు అంత గొప్ప జనసమూహంను నడిపించాలంటే అసలు ఆ దేశంలో నేను ఒక నేరస్తుడుగా పారిపోయి వచ్చాను, మరలా నేను అక్కడికి వెళ్ళాలంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అని సందేహించలేదు, భయపడలేదు మోషే గారు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది చేయాలి. దేవుని చేతికర్రను చేతపట్టుకొని ధైర్యముగా ఐగుప్తు దేశమునకు వెళ్ళిన వారుగా ఉన్నారు మోషే గారు. ప్రియమైన దేవుని బిడలారా, భక్తులమని చెప్పుకునే మనము మన ముందర ఎన్ని బాధ్యతలు దేవుడు మనకు అప్పగించినా సందేహపడకుండా ధైర్యంగా ముందుకు కొనసాగాలి అనేది మోషే గారి జీవితాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత మనము చూసినట్లయితే మోషే గారి నాయకత్వము తర్వాత యెహోషువ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వారుగా ఉన్నారు. మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయములో పదే పదే ఒక మాట యెహోషువ గారికి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. నేను మోషేకు తోడై ఉండినట్లు నేనును నీకు తోడై ఉంటాను, ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఇదిగో నేను ఇశ్రాయేలీయులను నడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని పదే పదే నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము అని దేవుడు యెహోషువ గారితో మాట్లాడినట్లుగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనములలో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఎలాంటి వారో యెహోషువ గారు కన్నులారా చూశారు. మోషే గారికి సేవకుడుగా, పరిచారకుడుగా ఉండి ఇశ్రాయేలీయుల నైజమేమిటో, వారి స్వభావం ఏమిటో, ఎప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారో కండ్లారా చూసిన వ్యక్తి గనుకనే బహుశా ఆయన హృదయంలో ఎన్నెన్నో తలంపులు పుట్టి ఉండవచ్చు. వీరు అసలు మేడ వంచని జనాంగములు, నా గురువుగారైన మోషే గారినే ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, అలాంటి ఈ ప్రజలను నేను నడిపించవాలంటే నేను ఎలా అని దేవుని అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నారు ఆయన్ని, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, మోషేకి తోడై ఉండునట్లు నేను నీకు తోడై ఉంటాను అని సెలవిచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని మాటను బట్టి, దేవుని వాగ్దానమును బట్టి యెహోషువ గారు ధైర్యముగా ముందుకు అడుగులు వేసిన వారుగా ఉన్నారు. తన నాయకత్వంలో ఇశ్రాయేలీయులను నడిపించారు, కనాను దేశం చేర్చారు, ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యమును పంచిపెట్టిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించిన బాధ్యతలో ఒక్కొక్కసారి మనకి మన జ్ఞానమునకు, మన ఆలోచనకి కష్టతరముగా అనిపించినప్పటికీ యెహోషువ గారి వలె ధైర్యముగా కొనసాగినట్లయితే, ధైర్యముగా ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ద్వారా ఎలాంటి పరిచర్య చేయించుకోనాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో
ఆ పనిని, ఆ పరిచర్యను చేయించుకునే వారై ఉన్నారు అని ఈ వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం గమనించినట్లయితే దెబోరా ఎవరు అంటే న్యాయాధిపతిని, అలాగే ప్రవక్త్రి. మనం న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము నుంచి చూసినట్లయితే దెబోరాను గురించినటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉన్నది. మనం గమనిస్తే ఇశ్రాయేలీలకి స్త్రీల పట్ల గౌరవం లేదు, మర్యాద లేదు. వారు ప్రతి ఉదయకాలమున లేచి ప్రార్థన చేసే సమయంలో, దేవా, స్త్రీగానైనను కుక్కగానైనను మమ్ములను పుట్టించనందుకు నీకు వందనములు అని దేవునికి ప్రార్థన చేసే స్వభావము, అభిప్రాయము కలిగిన వారి మధ్యలో దేవుడు లప్పీదోతు భార్య అయిన దెబోరాను న్యాయాధిపతినిగా ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. గౌరవ మర్యాదలు లేని కాలములో ఒక స్త్రీ దేవుని పనిని చేయడానికి, ఒక న్యాయాధిపతినిగా సరళ వృక్షము కింద న్యాయము తీర్చడానికి ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి అనేది ఈ దినమందు మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనములో చూసినట్లయితే లప్పీదోతు భార్య, ఒక వ్యక్తికి భార్య అయిన ఏ దెబోరా భార్యగా తన కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ, ప్రవక్త్రి అంటే ప్రవచించేవారు, ప్రార్థించేవారు, ప్రకటించేవారు, ప్రతిదినమున దైవ సన్నిధిలోనికి వెళ్ళి దేవుడు ఏం చెప్తారో దానిని విని ప్రజలకు ప్రకటించే బాధ్యత కూడా కలిగి ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీల తగువులను తీర్చుచు న్యాయాధిపతినిగా కూడా ఉన్నారు దెబోరా గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యము దెబోరా కలిగి ఉండాలి. ఈ 3 బాధ్యతలు కఠినమైన బాధ్యతలే. ఈ 3 బాధ్యతలు ఆమె నిర్వహిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా దేవుడు సిసెరాను ఈరోజు నిశ్చయముగా మీకు అప్పగిస్తాడు, యుద్ధములో మీకు జయముస్తుంది అని బారాకుతో ఈమె చెప్పినప్పుడు అతను దెబోరాతో మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా, దేవుడు విజయమిస్తాడన్న మాట నేను నమ్ముతున్నాను, కానీ మీరు కూడా యుద్ధమునకు మాకు తోడుగా వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని అడిగారు. ఆ మాటను బట్టి ఆవిడ ఏం చేస్తూ ఉన్నారు అంటే, వస్తాను, నేను మీతో కూడా వచ్చేదను అని బరాకుకు ఆమె మాట ఇచ్చింది. ఆ ప్రకారముగానే యుద్ధములో ఆమె పాల్గొన్నట్లుగా, యుద్ధము జరిగే స్థలములో దెబోరా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ వాగ్దానమైతే, ఏ ప్రవచనమైతే దెబోరా ద్వారా చెప్పించారో ఆ ప్రకారంగానే ఇశ్రాయేలీయులకు కీడు చేస్తున్న సిసెరాను దేవుడు ఒక స్త్రీ చేతికి అప్పగించి చంపివేయించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, కొందరు స్త్రీలైన వారు గృహము దాటి బయటికి రారు. కొందరు స్త్రీలైన వారు దేవాలయంకు వెళ్ళటానికి కూడా ధైర్యం లేని వారుగా ఉంటారు. కొందరు పాటలు పాడటానికి ధైర్యం ఉండదు, కొందరికి వాక్యం చెప్పడానికి ధైర్యం ఉండదు. కానీ ఈ దెబోరా అనే స్త్రీ గౌరవము, మర్యాద స్త్రీలకు లేని కాలములో ఆమె ధైర్యంగా భార్యగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది, ప్రవక్తిగా దైవ సన్నిధిలో కనబడుతూ ఉంది, న్యాయాధిపతినిగా న్యాయము తీర్చుతూ ఉన్నది. యుద్ధము జరుగుతున్న స్థలములోనికి ధైర్యము కలిగినదై వెళ్ళింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, తాళిమి కలిగిన వారుగా, ధైర్యము కలిగిన వారుగా దెబోరా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. దేవుని దృష్టిలో మనందరము సమానమే. మనము ధైర్యంగా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు, ధైర్యంగా ప్రార్థన చేసినప్పుడు, ధైర్యంగా ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ప్రభు వాగ్దానములు మనకు ఉన్నప్పుడు, దేవుడు తన వాగ్దాన నెరవేర్పు కొరకు మనలను వాడుకొని వారై ఉన్నారు అనేది దెబోరా జీవితాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఎస్తేరు రాజు సెలవులేక నేను ఆయన అంతఃగృహంలోనికి వెళ్ళడానికి వీలు లేదు, అయినా 3 రోజులు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి, నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము
ఇప్పుడు న్యాయ వ్యతిరేక్తగా అంటే రాజుగారి పర్మిషన్ లేకుండా రాజును సమీపించడం తప్పైనప్పటికీ నేను వెళ్తాను, మీ గురించి మాట్లాడతాను అని ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారిని కలవడానికి ధైర్యం కలిగినదై వెళ్ళింది. యూదులను మరణం నుండి తప్పించింది ఎస్తేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ధైర్యమునిస్తూ ఉంది. ప్రార్థన దేవుని యొక్క సహాయము కోరుకున్న వ్యక్తులకు దేవుడే ధైర్యమునిచ్చువారై ఉన్నారు. అలాగే ప్రతిఫలాన్ని కూడా, ప్రార్థన యొక్క నెరవేర్పును కూడా ఇచ్చువారై ఉన్నారు అని ఈ వాక్యమును బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా మనం గమనించినట్లయితే ధైర్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మనం గమనించినట్లయితే ఎన్నోసార్లు యెరూషలేము వెళ్ళారు. ఈసారి శిష్యులతో అంటూ ఉన్నారు, మనం ఇప్పుడు యెరూషలేము వెళ్ళుచూ ఉన్నాము, అక్కడ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, వాళ్ళు అక్కడ ఆయనను కొరడాలతో కొడతారు, అలాగే చంపుతాడు, ఆయన 3వ దినమున తిరిగి లేస్తారు అని తన మరణమును గురించి ముందుగానే శిష్యులకు చెప్పారు. అలాగే సమయం వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో శిష్యులు ప్రార్థన చేయమన్నారు. వారేమో నిద్రపోతూ ఉన్నారు. ఆయన 3వసారి వాళ్ళని లేపినప్పుడు అంటూ ఉన్నారు, లెండి, నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అని చెప్పారు. అలాగే ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించినప్పుడు ధైర్యంగా తాను అప్పగించుకున్న వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తాళిమి చేత ధైర్యము కలిగి ఆయన తాను మరణమునకు అప్పగించుకున్న వారుగా ఉన్నారు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనము. అలాగే మనం గమనించినట్లయితే తాళిమి అనగా ఓర్పు. ఓర్పు అనేది ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం గమనించినట్లయితే ఓర్పు అనగానే యోబు గారు మనకు జ్ఞాపకం చేస్తారు. పశువులు, బిడ్డలు, భాగ్యము అంతా పోయినా కూడా ఆయన నోటి మాటతోనైనాను పాపము చేయకుండా ఆయన అంటూ ఉన్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని మాట్లాడిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన స్నేహితులైన ఎలీఫెజు, బెల్దదు, షోఫరు, ఎలుహు అనేవారు నువ్వు పాపివు గనుక దేవుడు ఇలాంటి శిక్షను మీకు రానిచ్చారు అని ఎన్ని మాటలు మాట్లాడినా ఓర్పు కలిగి ఉన్నారే కానీ ఆయన ఎటువంటి మాటతోనైనా దేవునిని దూషించలేదు. ఓర్పు కలిగిన వారుగా ఉన్నారు, శ్రమను ఓర్చుకున్న వారుగా ఉన్నారు యోబు గారు. తాళిమి అనే దానిలో ఓర్పు అనేది ఒక లక్షణము. యోబు గారు తాళిమి కలిగి ఉన్నారు గనుక ఏమైంది అంటే దేవుడు ఆయనను మరి అత్యధికముగా ఆశీర్వదించారు, బిడ్డలనిచ్చారు. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడిచ్చిన వారుగా ఉన్నారు. ఎవరైతే ఓర్పు కలిగిన వారుగా ఉంటారో కష్టాలలోనూ, నష్టాలలోనూ, శ్రమలలోనూ, ఇబ్బందులలోనూ, అనారోగ్యములలోనూ ఓర్పు కలిగిన వారుగా ఉంటారో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తారు అనే మాట యోబు గారి జీవితమును బట్టి మనము తెలుసుకొనొచ్చు ఉన్నాము. ఇంకా మనం గమనిస్తే దావీదు గారు తన సహోదరుల ఎదుట సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడిన వారుగా ఉన్నారు. మనం గమనించినట్లయితే గొల్యాతును చంపివేసిన తర్వాత సౌలు దావీదు గారిని చేర్చుకున్నారు కానీ ఆ తర్వాత ఆయనను చంపాలనేటువంటి అసూయ సౌలు మనస్సులోనికి వచ్చిన గనుక దావీదును తరిమిన వాడుగా ఉన్నాడు. కొన్ని సంవత్సరముల కాలము దావీదును తరిమిన వారుగా ఉన్నాడు సౌలు. కొండల్లోనూ, గుట్టల్లోనూ, అరణ్యములలోనూ ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పడుచు తాను తన పరివారము ఒక చోట నుండి ఒక చోటకి పారిపోతూనే ఉన్నారు దావీదు గారు రాజు అయ్యేంత వరకు, దేవుని వాగ్దానము నెరవేర్పులోనికి వచ్చేంత వరకు ఆయన ఓర్పు కలిగిన వారుగా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అభిషేకించబడతాము, దేవుని ఏర్పాటు మనకుంటుంది, దేవుని వాగ్దానం మనకుంటుంది. కానీ నెరవేర్పు అందుకొనడానికి ఎన్నో శ్రమలు, కష్టములు, నష్టములు, తరమబడేటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయి. అయినా కూడా
దావీదు గారు వలె ఓర్పు కలిగిన వారముగా మనం ఉంటే ఖచ్చితంగా వాగ్దానమును స్వతంత్రించుకుంటాం, అనుభవిస్తాం. వాగ్దానమును అనేది మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము దావీదు గారి జీవితమును బట్టి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని మనము చూచినట్లయితే నిందించారు, ఆయనను అవమానపరిచారు. ఆయన జీవితమంతా ఆయన జన్మించింది మొదలుకొని శిలువ మీద ప్రాణం పెట్టేంత వరకు కూడా ఎన్నో నిందలు, అవమానములు, కష్టములు మనం ఇంకా గమనించినట్లయితే యోహాను సువార్తలో ఎక్కువ మనకు కనబడుతూ ఉన్నది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని దేవాలయం పైనుండి పడద్రోయాలని వారు ప్రయత్నం చేశారు కనుక ఆయన అక్కడ నుండి పారిపోయారు. ఆయన చంపాలని చూశారు కనుక ఆయన అక్కడి నుండి పారిపోయారు అని ఇలాంటి మాటలు మనం యోహాను సువార్తలో చూస్తాం. కారణము ఆయనకు సమయం ఇంకా రాలేదు. ఆయన మరణం అనేది అలాంటి మరణము కాదు. ఆయన యొక్క మరణం అనేది ఒక ప్రత్యేకమైన మరణము. దానికి ఒక పద్ధతి ఉన్నది, ఒక క్రమం ఉన్నది కనుక దేవుడు ఇప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని తన్ను తాను తప్పించుకొని ఓర్పు కలిగిన వారై ఆయన దాక్కున్నవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువు మనకు మాదిరి అయి ఉన్నారు కనుక సమయం వచ్చేంత వరకు మనము దాగుకొనుచు మనము దేవుని వాగ్దానమును పట్టుకొని నడవవలసిన వారమై ఉన్నాము. అలాగే తాళమి అనగా 3వ లక్షణము క్షమించుట. క్షమాపణ అనగానే మనకు దావీదు గారు జ్ఞాపకం వస్తారు. సౌలు ఎన్నోసార్లు ఆయనను తరిమినప్పటికీ సౌలును క్షమించిన వాడుగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనంలో మనము చూస్తే సౌలు జీపు అరణ్యంలో ఉన్నాడని దావీదు గారు తెలుసుకున్నారు. దావీదు తెలుసుకొని తన పరివారంతో వెళ్ళారు. సౌలు యొక్క సంరక్షకులు నిద్రపోతూ ఉన్నప్పుడు సౌలు తలగడ దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డిని సౌలు ఈటెను దావీదు గారు తీసుకుని వచ్చారు. పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు, ఇదిగో సౌలు, దేవుడు నిన్ను నాకు అప్పగించాడు, కానీ నేను నీకు ఎటువంటి అపకారము చేయలేదు. నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడవని నేను నిన్ను ఘనపరిచాను, నీ ప్రాణమును ఘనముగా ఎంచాను గనుక దేవుడు నా ప్రాణమును కూడా ఘనముగా ఎంచునుగాక అని మాట్లాడిన వారుగా ఉన్నారు. దావీదు గారు సౌలును క్షమించిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు ఎన్గేది అరణ్యంలో ఉన్నాడని సౌలు తరమడానికి వచ్చాడు. సౌలు టాయిలెట్కి వెళ్ళిన సమయంలో దావీదు గారికి సౌలు చిక్కారు. దావీదు వెంబడి ఉన్నటువంటి వారు అయ్యా చంపేద్దాము అన్నప్పుడు చంపడానికి వీల్లేదు, ఆయన యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక చంపడానికి వీల్లేదని చంపనీయలేదు. అంగీని కొద్దిగా కోసి ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత ఆ గుహలో నుండి బయటికి వచ్చిన తర్వాత దావీదు గారు అంటూ ఉన్నారు సౌలుతో, సౌలా, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించారు, కానీ నేను నిన్ను చంపలేదు, కారణము నీవు యెహోవా చేత అభిషేకించబడిన వాడవని. అప్పుడు దావీదు గారి యొక్క అపకారము చేయనటువంటి స్వభావమును గ్రహించి సౌలు మాట ఇమ్మని అడుగుతున్నాడు. అయ్యా, నేను చనిపోయిన తర్వాత నా సంతతిని నిర్మూలము చేయను అని నాకు మాట ఇవ్వు అంటే, నిరంతరము బాధకు గురి చేస్తున్న వ్యక్తికి కూడా దావీదు గారు మాటిచ్చారు, నీ తర్వాత నీ సంతానం నేను నిర్మూలం చేయను, నీకు అపకారము చేయను, నీ సంతానమునకు అపకారము చేయనని ఓర్పు కలిగిన వారై సౌలుకు మాటిచ్చారు. ఆ ప్రకారంగానే సౌలు యొక్క సంతానమును ఆయన ఎటువంటి హాని చేయకుండా ఉంచిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, క్షమాపణ గురించి పేతురు గారు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా నా సహోదరుడు నా ఏళ్ళ తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే ప్రభు అంటున్నారు 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే జీవితకాలం అంతా బ్రతికినంత కాలము నీవు నీ సహోదరుని క్షమించాలి అనే మాటను తెలియజేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. అలాగే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు అంటూ ఉన్నారు, అమ్మా వారు నిన్నేమన్నా చేశారా? చేయలేదయ్యా, అయితే నేను నిన్నేమీ చేయను కనుక నువ్వు ఇక పాపం చేయొద్దు అని చెప్పిన వారుగా ఉన్నారు. అలాగే ప్రభువు శిలువ మీద మొట్టమొదటిగా పలికిన మాట క్షమాపణను గూర్చిన మాట.
తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని క్షమాపణ కోరిన వారుగా ఉన్నారు. ప్రభు క్షమించిన వారుగా ఉన్నారు. దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని వెంబడిస్తూ ఉన్నవారులారా, రెండవ రాకడకు సిద్ధపడుతూ ఉన్నవారులారా, మనకు కీడు చేయువారిని క్షమించవలసిన వారముగా ఉన్నాము అనేది ఈ వాక్య భాగమును బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే తాళిమి అనగా ఇంకొక లక్షణము సహనము. సహనము అంటే ఓర్చుకొనుట, ఓపిక పట్టుట. మోషే గారు ఎంతో సహనము కలిగిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఎన్నోసార్లు ఆయనను బాధించిన వారుగా ఉన్నారు. మాటల చేత, క్రియల చేత. ఎర్ర సముద్రం దగ్గర అంటూ ఉన్నారు, ఏమయ్యా సమాధులు లేవని ఐగుప్తులో చావకుండా ఇక్కడికి తీసుకొని వచ్చావా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆకలేనప్పుడు మాట్లాడారు, నీళ్లు లేనప్పుడు మాట్లాడారు. ఆయనను చంపబోయిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, సవిచారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది అని మన్నాను గురించి మాట్లాడిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దోతాను, అబీరాము, కోరహు అనేవారు ఇశ్రాయేలీల సమాజంలోనికి వెళ్ళి 250 మందిని ఒక గ్రూపుగా చేసుకొని, మేము ఐగుప్తు దేశంలోకి తిరిగి వెళ్తాం, వాగ్దానాలు నెరవేరలా ఏం లేదు అని వారు ఎదురు తిరిగినప్పుడు మోషే గారు వారు ఎదుట సాగిలపడయ్యా, మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొనవద్దు. ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేరుస్తారు కనుక ఇదిగో వాగ్దాన నెరవేర్పు వచ్చేంత వరకు ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి అని చెప్పారు. వారింకా ఎదురు తిరిగే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే గారు సాగిలపడ్డారు, వారిని బ్రతిమాలిన వారుగా ఉన్నారు. అలాగే తన రక్త సంబంధులైన తన అక్క అయిన మిరియాము, తన అన్న అయిన అహరోను, ఇదిగో నీ చేతనేని దేవుడు మాటలు పలికించాడా, మా చేత పలికించలేదా అని మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారు అని అంటే, ఆ మాటలు ఆయనేమనలేదు కానీ దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గరకు రమ్మన్నారు. దానిని గురించి ఆయన మిరియాముకు శిక్ష వేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ఏ సమూహంను నడిపిస్తూ ఉన్నారో ఆ సమూహము ఆయనను ఎన్ని మాటల ద్వారా బాధ పెట్టినా, ఎన్ని పనుల ద్వారా ఆయనను భయంకరంగా హింసించిన ఓర్చుకున్నారు. సహనము కలిగిన వారుగా ఉన్నారు. తాలిమి అంటే ఏంటో చూపించారు మోషే గారు. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు మోషే పూర్ణ ప్రవక్త అని చెప్పిన వారుగా ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించుతూ ఉన్నప్పుడు తాను 12 ఏండ్ల వయస్సు నుండి కూడా ఇతను వడ్లవాని కుమారుడు కాదా, ఇతని సహోదరులు మనతో కూడా లేరా, ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని ఎన్నోసార్లు తనను గురించి మాట్లాడినప్పటికీ నిందించిన, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా, ఇతను నజరేతు వాడైతే అసలు నజరేతులో నుంచి మంచిది ఏది రాదు, అలాంటప్పుడు ఇతని మాటలు మనం ఎందుకు వినాలి అని అక్కడ వాక్యం వింటూ ఉన్న ప్రజలను చూసి కొందరు నిందించినా కూడా దేవుడు సహనము కలిగిన వారుగానే ఉన్నారు కానీ ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అది మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అలాగే తాలిమి అనగా మృదుత్వము. మనము చూసినట్లయితే దావీదు గారు తాలిమి కలిగిన వారుగా ఉన్నారంటే మృదుత్వము. మృదువైన మాట కోపమును చల్లార్చును అని సామెతల గ్రంథములు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఎదుటివాడు ఎలాగూ మాటల చేత మనను బాధ పెట్టినా, రెచ్చగొట్టినా నెమ్మదిగాను స్మూత్గాను మాట్లాడటమే మృదుత్వము. దావీదు గారు సౌలు ఎన్ని మార్లు కీడు చేసినా ఆయనని ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఓర్చుకుంటూ సహనం కలిగి మృదువుగానే మాట్లాడారు కానీ కఠినమైన మాటలు దావీదు గారు మాట్లాడలేదు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లల రెట్టి లక్షణములు మనం కలిగి ఉండాలి. అలాగే యోబు గారు తన స్నేహితులు ఎన్నిసార్లు తన భక్తిని కించపరిచి మాట్లాడినా యోబు గారు మృదువుగానే మాట్లాడారు కానీ కఠినంగా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభుని శాస్త్రులు పరిసయ్యులు ఎన్నిసార్లు తప్పు పట్టాలని ఆయన దగ్గరకు వచ్చి మాటల్లో చిక్కించాలని మాట్లాడినా ఆయన మృదువుగానే మాట్లాడారు కానీ
కఠినముగా ఎన్నడూ మాటలాడలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటూ ఉన్న వారలారా, దేవుడు ఈ దినమందు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. నేను తాళిమి చేతను ప్రేమ చేతను మిమ్మల్ని రక్షించాను. తాళిమి కలిగిన దేవుడుగా నేనున్నాను. రాకడకు విశ్వాసులుగా సిద్ధపడుతూ ఉన్న వారలారా, రాకడ విశ్వాసులుగా, రాకడ తలంపు కలిగి ఉంటూ ఉన్న వారలారా, మీరును ధైర్యం కలిగిన వారుగా ఉండండి, ఓర్పు కలిగిన వారుగా ఉండండి, శ్రమ కలిగిన వారుగా ఉండండి, సహనము కలిగిన వారుగా ఉండండి, మృదుత్వము కలిగిన వారుగా ఉండండి. నా లక్షణములు మీరు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు రెండవ రాకడకు ఎత్తబడతారని ఈ దినమందు వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, మనము ఆయన అడుగు జాడల్లో నడవల్లని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అని పేతురు గారు తన పత్రికలో వ్రాస్తూ ఉన్నారు. కనుక మనము మాదిరి కలిగిన వారముగా ఉండి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడు భాగ్యము ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ దినమందు తాళిమి అనే మాట మీద మీ బిడ్డలకు ఎన్నో విషయములు మీరు తెలియజేస్తున్న వారుగా ఉన్నారు. కనుక వాక్యం విన్న ఈ బిడ్డలు వాక్య ప్రకారము జీవించడానికి, మీ రెండో రాకడకు సిద్ధపడటానికి సహాయం దయచేసి దీవించమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీకు తోడైండి తాళిమి కలిగిన వారుగా మిమ్మల్ని చేసి తన రెండో రాకడ కొరకు పరిశుద్ధులుగా నీతిమంతులుగాను సిద్ధము చేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి